ఇక ధీరజ్‌ని ఎవరో కావాలని ఇరికించాలని పక్క ప్లాన్‌తో ఇదంతా చేశారని లాయర్ చెప్పడంతో ప్రేమకి తన పుట్టింటి వాళ్ళ మీద అనుమానం వచ్చి పుట్టింటికి వెళ్తుంది. పుట్టింటి గేటు తన్ని లోపలికి వెళ్లి భద్రవతి, భద్రవతి అని మేనత్తని పిలుస్తుంది. అందరూ హాల్లోకి వస్తారు. చివరకు మేనత్తని పేరు పెట్టి పిలుస్తున్నావన్నమాట అని భద్రవతి అంటే, పేరు పెట్టైనా పిలిచాను సంతోషించు. నువ్వు మేనత్త అనే గౌరవం కాపాడుకొని ఉంటే నేను అలాగే గౌరవం ఇచ్చేదాన్ని. కానీ నువ్వు రోజు రోజుకి దిగజారి ప్రవర్తిస్తున్నావు. నువ్వంటేనే అసహ్యం కలిగేలా చేస్తున్నావు. నా భర్త కారులో మత్తు పదార్థాలు పెట్టి కేసులో అరెస్టు చేయించావు కదా! నువ్వు మనిషివేనా అని ప్రేమ తిడుతూ ఉంటుంది భద్రావతిని. ఇక కోపం వచ్చిందా? ఆ విధవని అరెస్ట్ చేస్తే ఇంత కోపం వస్తే ఆ రోజు మీ అన్నయ్యని అరెస్ట్ చేయించినప్పుడు ఏమైంది అని భద్రావతి అడుగుతుంది. దానికి విశ్వకి ఈరోజు ఆ విధవ కోసం మన ఇంటికి వచ్చినట్లే ఆ రోజు నన్ను అరెస్ట్ చేయించినప్పుడు ఏమైంది అని అడుగుతాడు. ప్రేమ అన్నని లాగిపెట్టి కొట్టి నీకు నా భర్తకి పోలిక ఏంట్రా అని అడుగుతుంది. అమూల్య విషయంలో నువ్వు చేసింది పనికిమాలిన పని. ఆ విషయంలో నువ్వు అరెస్ట్ అయితే ఎందుకు అని నా భర్తని అడగాలా అని మళ్ళీ కొడుతుంది. నా ఇంటికి వచ్చిన మీనాలుడినే కొడతావా అని భద్రావతి ప్రేమని అడిగితే, అదే దెబ్బ నీకు పడాలి అని ప్రేమ అనగానే అందరూ షాకయిపోతారు. అవును. చిన్నప్పుడు మా అమ్మ స్థానంలో ఉండి పెంచి చచ్చావు కదా! అందుకే ఏమనలేకపోతున్నా అని అంటుంది ప్రేమ. ఏంటే ఈ మేనత్తని కొడతావా అని భద్రావతి అడుగుతుంది. వాడిని చేసుకొని ఆ కొంపలో చేరి నువ్వు పూర్తిగా మారిపోయావే, నడవవే, ఇంటి నుంచి బయటకు నడువు అని భద్రావతి ప్రేమని లాక్కెళ్తుంటే భద్రావతి తల్లి ఆపుతుంది. ప్రేమని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. ఈ గొడవ ఇంతటితో ఆపేయండి అని అడుగుతుంది. నా మీద చేయి చేసుకుంటా అంటావా? నడవవే బయటకి అని భద్రావతి ప్రేమని గెంటేస్తుంది. అప్పుడే నర్మద, వేదవతి, రామరాజు వస్తారు. నా కొడుకుని అరెస్ట్ చేయించింది మీరా అని వేదవతి అడిగితే, అవును. అయితే ఏంటి అని భద్రావతి అంటుంది. నువ్వసలు మనిషివేనా అని వేదవతి అంటుంది. నా కొడుకుని కూడా మీరు అరెస్ట్ చేయించారు కదా! అప్పుడు ఏమైంది అని సేనాపతి అంటే, నీ కొడుకు నా కూతురి జీవితం నాశనం చేయాలని చూశాడు. అందుకే అరెస్ట్ చేయించాడు. దానికి దీనికి సంబంధం ఏంటి అని వేదవతి అంటుంది. ప్రేమని ప్రేమగా చూసుకునే ధీరజ్ ఎక్కడ? మీ కొడుకెక్కడా? అని నర్మద అంటుంది. ప్రేమని ధీరజ్ బాగా చూసుకుంటున్నాడు. నేనే సాక్ష్యం అని తిరుపతి అనగానే, నువ్వు మాకు నీతులు చెప్తావా అని సేనాపతి తిరుపతిని తోసేస్తాడు. రామరాజు భద్రావతి సేనాపతితో, నా కొడుకు తన కాళ్ళ మీద వాడు నిలబడాలి అనుకుంటున్నాడు. ఇంకా మొదలవని జీవితం వాడిది. నా మీద పగ వాడి మీద తీర్చుకోవద్దు. మీకు దండం పెడతా. వాడి మీద పెట్టిన కేసు వాపసు తీసుకోండి అని దండం పెడతాడు రామరాజు. భద్రావతి సేనాపతి విశ్వక్ పెద్దగా నవ్వి, కొడుకు వరకు వచ్చేసరికి కాలబేరానికి వచ్చావా అని వెటకారం చేస్తారు. నువ్వు కాళ్ళు పట్టుకున్నా నీ కొడుకును వదిలే ప్రసక్తే లేదు. వాడిని జైల్లో చచ్చేలా చేస్తా అని సేనాపతి అంటాడు. దాంతో రామరాజు సేనాపతి కాలర్ పట్టుకొని, నేను బతికేదే నా పిల్లల కోసంరా, వాళ్ళ జోలికొస్తే నిన్ను చంపేస్తా అని అంటాడు రామరాజు. ఇక నర్మద రామరాజుతో, మామయ్య ధీరజ్ ఎలా బయటకు రావాలో అది చూద్దాం, ఈ గొడవలు వద్దు అని అంటుంది. దానికి భద్రావతి, వాడు బయటకు రావాలి అంటే నా మేనకోడలు వాడితో ఆ ఇంటితో శాశ్వతంగా బంధం తెంచుకొని మన ఇంటికి వచ్చేయాలి. లేదంటే వాడి జీవితాంతం జైల్లోనే మగ్గిపోతాడు అని భద్రావతి అంటుంది. అందరూ షాకయిపోతారు. వేదవతి రాత్రి చాలా ఏడుస్తూ ఉంటే, నర్మద వెళ్ళి మీ బాధ అర్థమవుతుంది అత్తయ్య. రేపు ఉదయానికల్లా ధీరజ్ మన ఇంట్లో ఉంటాడు అని నర్మద అంటుంది. ఇక వేదవతి ఏడుస్తూ, చిన్నోడికి ప్రేమకి పెళ్లి చేసి తప్పు చేశానని మొదటిసారి అనిపిస్తుంది నర్మద అని అంటుంది. ఇద్దరికి పెళ్లి చేయకపోయి ఉంటే ఈరోజు వాడి పరిస్థితి ఇలా ఉండేది కాదు అని వేదవతి ఏడుస్తుంది. ప్రేమ ఆ మాటలు విని ఏడుస్తుంది. వాళ్ళ పగలకు కూడా నేనే కారణం కదా! ఆయనతో నా జీవితం బావుంటుందని వచ్చేశా, కానీ 25 ఏళ్లుగా ఆయన్ని ఎంత నరకం పెడుతున్నారో తెలిసి కూడా చిన్నోడితో ప్రేమ మెడలో తాళి కట్టించాను. అప్పుడు మా ఆయన మీద, ఇప్పుడు నా కొడుకు మీద పగ తీర్చుకోవడానికి కారణం నేనే కదా అని ఏడుస్తూ ఉంటుంది వేదవతి. నా మేనకోడలు నా ఇంటి కోడలు అయింది అని చాలా సంబరపడిపోయానే, కానీ నా పుట్టింటి వాళ్ళు ఆ సంతోషం నాకు ఉంచలేదే అని వేదవతి ఏడుస్తూ ఉంటుంది. నర్మద అత్తయ్యని ఓదార్చాలని ప్రయత్నిస్తుంది. తర్వాత ప్రేమ జైలుకి భోజనం తీసుకొని ధీరజ్ కోసం వెళ్తుంది. కానిస్టేబుల్ని బతిమలాడి భోజనం పెట్టడానికి ఒప్పిస్తుంది. ప్రేమ, ఎందుకు ఇక్కడికి ఈ టైంలో వచ్చావని ధీరజ్ అడిగితే, నేను అక్కడే ఉన్న, నా ప్రాణం మాత్రం నీకోసం ఏడుస్తుందిరా అని ప్రేమ అంటుంది. ఇక అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.